నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ. ఒక్క ట్వీట్ తో చీలిపోయిన అల్లు మరియు మెగా ఫ్యామిలీ. నాగబాబు షాకింగ్ ట్వీట్. అల్లు అర్జున్ నంద్యాల పర్యటన కొన్నిదెల అల్లు కుటుంబాల మధ్య అంతరాన్ని దూరం చేసే విధంగా వివాదాస్పదంగా మారింది. మెగాస్టార్ చిరంజీవి కూడా అల్లు అర్జున్ పట్ల కొంచెం కోపంగా ఉన్నారని వినిపిస్తోంది. దానికి తోడు చిరంజీవి సోదరుడు నాగబాబు ఎక్స్ లో చేసిన పోస్ట్ ఇటువంటి వార్తలు నిజమే అన్నట్టుగా కనిపిస్తోంది. అందుకే నాగబాబు పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. మెగా కుటుంబంలో ఈ మధ్య కొంచెం మనస్పర్ధలు వచ్చినట్లుగా కనపడుతోంది. మెగా కుటుంబం అంటే చిరంజీవి సోదరుల మధ్య కాదు, చిరంజీవి కుటుంబం అల్లు కుటుంబం మధ్య అంతరాలు పెరిగినట్టుగా కనపడుతోంది. కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్ తన స్నేహితుడు వైఎస్ఆర్సీపీ నంద్యాల అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి కోసం నంద్యాల వెళ్లి అక్కడ ప్రజలను తన స్నేహితుడికి ఓటు వేయాల్సిందిగా అడిగారు. అల్లు అర్జున్ నంద్యాల పర్యటన వివాదం కూడా అయింది. ఎన్నికల సంఘం అనుమతి లేకుండా ఈ పర్యటన చేసినందుకు అక్కడ అల్లు అర్జున్ ను చూడడానికి వందలాది మంది ప్రజలు వచ్చినందువలన శాంతి భద్రతలకు ఆటంకం కలిగింది అని అల్లు అర్జున్ పై ఒక కేసు కూడా నమోదైంది. అయితే ఈ పర్యటనపై అల్లు అర్జున్ తను హైదరాబాద్ లో ఓటు వేసే సమయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ వివరణ కూడా ఇచ్చుకున్నారు. అయితే ఇక్కడ ఒకటి అల్లు అర్జున్ తెలుసుకోవాలి అని మెగా అభిమానులు అంటున్నారు. శిల్పా రవి ఎంతటి స్నేహితుడైనా పవన్ కళ్యాణ్ దగ్గరి బంధువు కాబట్టి ముందు పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లి ఉండాల్సింది అని అంటున్నారు. అదే కాకుండా రామ్ చరణ్ అతని తల్లి సురేఖతో కలిసి పిఠాపురం పవన్ కళ్యాణ్ ను కలవడానికి వెళ్లిన రోజే అల్లు అర్జున్ కూడా తన పర్యటన పెట్టుకోవడం మరింత వివాదాస్పదం అవుతోంది. ఇవన్నీ ఒకెత్తైతే అల్లు అర్జున్ కు కుటుంబ సభ్యులు నంద్యాల పర్యటనకు ఇప్పుడు వద్దు అని చెప్పారని, అయినా కూడా వినిపించుకోకుండా అల్లు అర్జున్ కావాలనే వెళ్లారని కూడా ఒక వార్త నడుస్తోంది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనను కొంచెం బ్యాలెన్స్ చేయడానికే అన్నట్లుగా రామ్ చరణ్ సురేఖలతో అల్లు అరవింద్ పిఠాపురం వెళ్లారు. అది అటు మెగా కుటుంబ సభ్యులకి ఇటు అభిమానులకు చాలా క్లియర్ గా అర్థమవుతోంది. అల్లు అరవింద్ ఎంత బ్యాలెన్స్ చేద్దామని అనుకున్నా అల్లు అర్జున్ చేసిన పని మాత్రం మెగాస్టార్ కుటుంబంలో ఎవరికీ నచ్చలేదు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతోంది. పైగా నంద్యాలలో అల్లు అర్జున్ మాట్లాడుతూ తనను ఎవరూ పిలవలేదని, తనే కావాలని తన స్నేహితుడి కోసం వచ్చానని అనడం అంతరాలను మరింత పెంచింది అని కూడా ఒక టాక్ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఒక ట్వీట్ పోస్ట్ చేసిన అల్లు అర్జున్ తన స్నేహితుడి కోసం కూడా ఒక ట్వీట్ చేశారు. మరి దగ్గరి బంధువు దగ్గరికి ముందు వెళ్లకుండా స్నేహితుడి దగ్గరికి వెళ్లడం మెగా కుటుంబం అభిమానుల్లో చర్చనీయాంశమైంది. మెగాస్టార్ చిరంజీవి కూడా అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు అంత సంతోషంగా లేరని కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో మెగా సోదరుడు నాగబాబు ఎక్స్ లో చేసిన ఒక ట్వీట్ వైరల్ అవుతోంది. అది అల్లు అర్జున్ ఉద్దేశించి అన్నారు అని కూడా అభిమానులు నెటిజన్స్ అంటున్నారు. ఇంతకీ నాగబాబు ఏమన్నారు అంటే, మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అని పోస్ట్ చేశారు. ఇందులో ఎవరి పేరు చెప్పకపోయినా ఇది అల్లు అర్జున్ ఉద్దేశించి అన్నట్టుగానే ఉంది అని నెటిజన్స్ అంటున్నారు. ఇంతకు ముందు ఎన్నోసార్లు ఇలాంటి వార్తలు ఈ రెండు కుటుంబాల పైన వచ్చినా అప్పట్లో ఖండించేవారు. మరి ఈసారి కూడా ఈ రెండు కుటుంబాలు ఖండిస్తాయా లేక సైలెంట్ గా ఊరుకుంటాయా అనేది వేచి చూడాల్సిందే.